विश्व प्रसिद्ध कोणार्क सूर्य मंदिर सम्मुखें ओडिशार पवित्र रज पर्वर प्रथम दिन में विशाखापाटनास्थित ओम योग सेंटर पक्षर आयोजित योग कार्यक्रम में ओडिशार राज्यपाल हरिबाबू कम्बमपति जोग देते। सूर्यदेव समस्त शक्तिर आधार और सूर्यଙ୍କ आलोक सारा विश्व आलोकित बोली से कहते। कोणार्क सूर्य मंदिर अपूर्व कारुकार्य देखि राज्यपाल भावविह्वल होते। से सौरशक्ति बैटेरी चालित जानवाहन व्यवहार करने को लोक परामर्श देते। याद्वारा पेट्रोल और डीजेल संचय होगा सहित परिवेश प्रदूषण ह्रास पाइब बोली से मत प्रकाश करते। आज सकाळे पुरीरू चंद्रभागा दे कोणार्क पहुंचवा परे भारतीय पुरातत्व सर्वेक्षण पक्षर फूलतोड़ा प्रदान करी ताकु स्वागत करा जायतिला। परे से सूर्यदेवଙ୍କ उद्देश्य प्रदीप प्रज्वलन करी कार्यक्रम शुभ उद्घाटन करथिले। ए कार्यक्रम में एसआई सुपरिटेंडेंट अतिरिक्त जिलापाल अतिरिक्त एसपी निमापड़ा एसडीपीओ कोणार्क थाना अधिकारी समेत शताधिक पुलिस कर्मचारी उपस्थित थे। कोणार्क प्रकाश कांडी रिपोर्ट मो ओडिशा टीवी। कोणार्कलो 108 సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడం, మీరందరూ అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన ఓం యోగా సెంటర్ తరఫున అనేక చోట్ల అనేక మందికి ఉచిత యోగా శిక్షణ ఇచ్చేటువంటి మన యోగా శిక్షకులు రమేష్ గారు, అలాగే ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలకు సహాయం చేసే మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కోనార్క్ ఆలయంలో మేము సూర్య నమస్కారాలు చేయాలని అంటే నాకు అప్పటికి ఐడియా లేదు. అయినా సరే నేను చేద్దామండి, తప్పకుండా అట్లాంటి కార్యక్రమాలు దేవాలయంలో పర్మిట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కనుక్కుంటానని చెప్పాను. అది మన అధికారులు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ దేవాలయం బాగోగులు చూసుకున్నారు కాబట్టి వారు దానికి అనుమతి ఇచ్చారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్య నమస్కారాలు మీరు అందరూ చేశారు కాబట్టి మీ అందరికీ సూర్యుడి మీద భక్తి ఉందని నేను అనుకుంటున్నాను. ఉందా? నేను ఒక 7 సంవత్సరాల క్రితం గాదిరాజు ప్యాలెస్లో చెప్పాను, సూర్యుడు వలన భారతదేశం రాబోయే దినాల్లో చాలా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తయారవబోతుంది అని. అక్కడ హాజరైన వాళ్ళు ఆ రోజు కొంతమంది గుర్తుండదు. సూర్యుడి మీద మనకు ఎంత భక్తి ఉందో సూర్యుడు అందించే శక్తి మీద మనకు అంత భక్తి ఉండాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో 2 దేశాల మధ్య యుద్ధం జరగడం, 3వ దేశం అమెరికా దాంట్లో ఇన్వాల్వ్ అవడం. मेरा नाम तो है के राजू है, विशाखापट्टनम डिस्ट्रिक्ट योगा एसोसिएशन प्रेसिडेंट है। हम लोग किया है इधर ओम फ्री योगा सेंटर से 108 सूर्य नमस्कार किया था कोणार्क मंदिर के सामने भगवान का आगे में। हम लोग कर रहे भारत देश में सभी मंदिर में, ऐसा है तिरुपति में और अन्नवरम सत्यनारायण मंदिर में, ऐसा सभी काशी में ऐसा सूर्य नमस्कार करने के लिए प्रोग्राम कर रहे हैं। अगले साल में ये साल में भी करने के तो इंतजार कर रहे हैं। राज्यपाल में तो हम लोगों तो इधर एक्चुअली कोई मालूम नहीं है। हमारा उड़ीसा का गवर्नर हमको हमारा होम फ्री योगा सेंटर में शिक्षण लिया था, उसी का परिचय से हम लोग रिक्वेस्ट किया था उनको, लगा ऐसा कोणार्क में करने के लिए प्रोग्राम है सर जी। भगवान तो है कि नहीं पता नहीं, मगर तो सूर्य भगवान तो हमको देख सकते हैं। तो ऐसा भगवान का मंदिर है, वो ऐसा भगवान का मंदिर के सामने करने से आरोग्य मिलता है और मन का शांति मिलता है, और लोग शांति रहने के लिए ये सूर्य नमस्कार बहुत फायदा होता है। रेडी? ओके। దేవాలయం కోనార్కలో 108 సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడం, మీరందరూ అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన ఓం యోగా సెంటర్ తరఫున అనేక చోట్ల అనేక మందికి ఉచిత యోగా శిక్షణ ఇచ్చేటువంటి మన యోగా శిక్షకులు రమేష్ గారు,
అలాగే ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలకు సహాయం చేసే మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కోనార్క్ ఆలయంలో మేము సూర్య నమస్కారాలు చేయాలని అంటే నాకు అప్పటికి ఐడియా లేదు, అయినా సరే నేను చేద్దామండి, తప్పకుండా అట్లాంటి కార్యక్రమాలు దేవాలయంలో పర్మిట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కనుక్కుంటానని చెప్పాను. తర్వాత మన అధికారులు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ దేవాలయం బాగోగులు చూస్తున్నారు కాబట్టి వారు దానికి అనుమతి ఇచ్చారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్య నమస్కారాలు మీరు అందరూ చేశారు కాబట్టి మీ అందరికీ సూర్యుడి మీద భక్తి ఉందని నేను అనుకుంటున్నాను. ఉందా? నేను ఒక 7 సంవత్సరాల క్రితం గాదిరాజు ప్యాలెస్లో చెప్పాను, సూర్యుడు వలన భారతదేశం రాబోయే దినాల్లో చాలా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తయారవబోతుంది అని. అక్కడ హాజరైన వాళ్ళు ఆ రోజు కొంతమంది గుర్తుండదు. సూర్యుడి మీద మనకు ఎంత భక్తి ఉందో సూర్యుడు అందించే శక్తి మీద మనకంత భక్తి ఉండాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో 2 దేశాల మధ్య యుద్ధం జరగడం, 3వ దేశం అమెరికా దాంట్లో ఇన్వాల్వ్ అవడం,